దేవునామానికి మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు మనందరి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ నా శుభములు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ప్రపంచ విశ్వాసములలో అన్నిటికంటే క్రైస్తవ్యమే ఎందుకు విశిష్టమైనది, దానికి గల కారణాలను ఈరోజు మనము ఈ చిన్న వీడియో ద్వారా ఆలోచిద్దాం. మొదటగా ప్రపంచ విశ్వాసములన్నిటికంటే క్రైస్తవం ఎందుకు విశిష్టమైనదంటే, ఇతర ఇతర విశ్వాసములలో మనుషులు దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళారు. తమ ప్రయత్నాల ద్వారా దేవుని వెతుక్కుంటూ దేవుని చేరాలని ప్రయత్నించారు. కానీ క్రైస్తవ్యంలో దేవాతి దేవుడే, వాక్యమై ఉన్న దేవుడే శరీరాన్ని ధరించుకొని ఆయనే మనుషుల యొద్దకు దిగి వచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. అందుకే యోహాను గారు రాసిన సువార్త మనకు కనబడుతుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమైన దేవుడుగా ఉన్న యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకొని సర్వమానవాళి రక్షణ కొరకు ఆయనే ఈ లోకానికి దిగి వచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. చరిత్రలో కూడా మనం చూస్తున్నాం. ఎందుకు క్రైస్తవ్యం అనేది ప్రపంచ విశ్వాసములన్నిటికంటే విశిష్టమైనదంటే, దేవుడే మనుషుల యొద్దకు దిగి వచ్చాడు వారిని రక్షించాలని. అందుకే క్రైస్తవ్యం అనేది ప్రపంచ విశ్వాసములన్నిటికంటే విశిష్టమైనది. ఇక రెండవదిగా క్రైస్తవ్యం అనేది ఎందుకు విశిష్టమైనదంటే, మనుషులు తమ క్రియల ద్వారా, అంటే ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు, ఇవి చేసి దేవుని ప్రసన్నం చేసుకోవచ్చని ఇతర విశ్వాసంలో మనకు కనబడుతుంది. అంటే మనుషులు చేసే క్రియలను బట్టి వారు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇతర విశ్వాసంలో. కానీ అలా కాదు క్రైస్తవ్యంలో. క్రైస్తవ్యం అనేది దేవునితో ఒక సంబంధం కలిగి జీవించడం. దేవుని అవసరం ఉన్నప్పుడు వాడేసుకొని, అవసరం తీరాక నిధి ఆ దేవునితో నాకు సంబంధం లేదు అని జీవించడం కాదు క్రైస్తవ్యం. నిత్యము ఆ దేవునితో సంబంధం కలిగి జీవించడమే క్రైస్తవ్యం. ఎందుకు ప్రపంచ విశ్వాసములన్నిటికంటే క్రైస్తవ్యం అనేది విశిష్టమైనదంటే, క్రైస్తవ్యం అంటే దేవునితో ఒక సంబంధాన్ని కలిగి జీవించడం. అందుకే ఇది ప్రపంచ విశ్వాసములన్నిటికంటే విశిష్టమైనది. ఇక మూడవదిగా క్రైస్తవ్యం అనేది ఎందుకు ప్రపంచ విశ్వాసములన్నిటికంటే ఇది విశిష్టమైనదంటే, క్రైస్తవ విశ్వాసం అనేది క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం, మరి ముఖ్యంగా పునరుద్ధానం మీద ఆధారపడి ఉంది. యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని గెలిచి పునరుద్ధానాన్ని తిరిగి లేచి ఆయన ఒక ఆధారాన్ని ఇచ్చాడు, ఒక మాదిరిని ఇచ్చాడు. నేను మరణించి ఎలాగైతే తిరిగి లేచానో అలానే మీరు కూడా, నా యందు విశ్వాసం ఉంచిన మీరు కూడా తిరిగి లెగుస్తారని ఒక ఆధారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఆధారం మీద ఆధారపడినదే క్రైస్తవ విశ్వాసం. ఎందుకు క్రైస్తవం అనేది విశిష్టమైనదంటే, క్రైస్తవ విశ్వాసం అనేది క్రీస్తు పునరుద్ధానం మీద ఆధారపడి ఉంది కాబట్టి క్రైస్తవ్యం అనేది ఒక విశిష్టమైనది. ఇప్పుడు ఇలాంటి విశ్వాసాన్ని, లేకుంటే ఇలాంటి విశిష్టమైన క్రైస్తవ్యాన్ని అనుసరిస్తున్న మనమందరం కూడా దేవుని విశిష్టమైన లక్షణాలను సమాజంలోకి చాటి చెప్పి ఆ దేవుని వైపు కొంతమందిరైనా త్రిప్పేవారిగా మనం ఉండాలి. మనల్ని బట్టి సత్య మార్గము దూషింపబడకూడదు. చాలా మంది అంటా ఉంటారు సమాజంలో, క్రైస్తవ్యంలోనికి రైస్ బ్యాగుల కోసం వెళ్ళిపోతున్నారంటే, క్రైస్తవ్యానికి నిత్య అవసర సరుకుల కోసం వెళ్ళిపోతున్నారంటే చాలా మంది బాధపడిపోతున్నారు. అలాంటిది ఏం కాదు. ఎవరు కూడా రైస్ బ్యాగుల కోసం నమ్ముకోవట్లేదు, ఎవరు కూడా నిత్య అవసర సరుకుల కోసం నమ్ముకోవట్లేదు. ఎందుకు క్రైస్తవ్యంలోనికి అనేకులు వస్తున్నారంటే, ఇదిగో క్రైస్తవ్యంలో ఇలాంటి విశిష్టమైన లక్షణాలు ఎన్నో ఉన్నవి. అందుకనే క్రైస్తవ్యంలోనికి అనేకులు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే, ఇది విశిష్టమైన మార్గము కాబట్టి.